హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం రాగి దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పుని ఇలా తగినన్ని వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా నానబెడదాం. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మినపప్పుని ఒక 2-3 టైమ్స్ కడిగి తీసుకోవాలి. చూడండి, మినపప్పు అయితే చాలా మెత్తగా నానిపోయింది. ఇలా తీసుకున్న మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒక కప్పు రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మిగిలిన మినపప్పులో రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పిండిని షిఫ్ట్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకుందాం. పిండి కన్సిస్టెన్సీ గట్టిగా వచ్చిందండి. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకుంటే సరే. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశను వేసుకోవటమే. ఇలా దోశను వేసుకున్న తర్వాత ఆయిల్ని కానీ గీని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. ఈ రాగి దోశలో క్యాలరీస్ తక్కువ ఉండడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. దోశ అయితే ఒక సైడ్ బాగా కాలిపోయిందండి. నెక్స్ట్ టర్న్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇలా మనకు కావాల్సినన్ని దోశలు వేసుకొని మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.